Hello everyone, welcome back to my YouTube channel. I'm Monika Reddy. And నేనైతే లాస్ట్ వీడియోలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఇంటర్కి బోర్డ్ ఎగ్జామ్ బ్లూ ప్రింట్ చెప్పాను ఎంపీసీకి. అండ్ మీరు కనుక ఆల్రెడీ 2 months అయిపోతుంది, ఇంకా 6 months ఎగ్జామ్స్కి ఉంది, నేను ఏం చదవలేదు, ఏం చేయాలరా బాబు అనుకుంటే డోంట్ వరీ గైస్, ఐ గాట్ యూ బ్యాక్. నేను కూడా మీలాగే ఉన్నాను అనమాట. బట్ ఐ నో దట్ వీ కెన్ మేక్ ఇట్. నేనైతే మీకు ఒక గ్యారంటీ ఇస్తాను, నేను మీకు ఒక ప్రాపర్ గైడ్గా ఉంటాను ఫ్రమ్ ఇప్పటి నుంచి ఎగ్జామ్ వరకు కూడా. అండ్ నేను మీకు each and everything from 1 mark to 8 marks, important bits, important questions, important blanks, ఏదైనా సరే ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ టెక్స్ట్ బుక్ లో ఇచ్చి చదవాలి, ఆసం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెప్తాను. ఆల్రెడీ నేను టాపర్స్ ఫుల్ గా అప్డేట్ లో ఉన్నాము అయినా సరే, లేదంటే నేను అసలు ఇంకా ఏం చదవలేదు, ఏం స్టార్ట్ చేయలేదు అనుకున్నా సరే, డోంట్ వరీ. బికాజ్ ఇప్పుడు నేను మీకు ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది, ఇంకా ఏ సెక్షన్ లో ఏంటి వస్తుంది అని చెప్తాను. అండ్ దీన్ని బట్టి మీరు ఈజీగా ప్రొసీడ్ అయిపోవచ్చు. అండ్ నేను లాస్ట్ వీడియోలో గ్రూప్ ప్రింట్ చెప్పాను కదా, అది చూసి ఇది చూసినా, లేదంటే ఇది చూసిన తర్వాత అది చూసినా సరే మీకు గ్రేట్ ఐడియా వస్తుంది అనమాట. సో మీరు ఇంకా ఈజీగా చదువుకోవచ్చు. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో వేసాను. ఈ వీడియో అయిన వెంటనే చూసేయండి, ఒకవేళ మిస్ అయితే మాత్రం. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు స్మాష్ దట్ సబ్స్క్రైబ్ బటన్. బికాజ్ నేను మీకు చెప్తున్నా కదా, అబ్సల్యూట్ గైడ్ గా ఉంటాను. నేను 1 mark, 2 mark, 4 mark అండ్ 8 marks అన్నిటి గురించి చెప్తాను. ఇంకా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, బట్ ఇప్పుడు స్మాల్ రీక్యాప్ ఇస్తాను. మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ కి బ్లూ ప్రింట్ ఎలా ఉందంటే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడింటి కూడా సెక్షన్ A, B, C and D ఉంటుంది అనమాట. సెక్షన్ A లో 1 mark, B లో 2 mark, C లో 4 mark అండ్ D లో 8 marks ఉంటాయి. మ్యాథ్స్ లో టోటల్ మార్క్స్ ఏంటంటే 100, ఇంకా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి 85. సో మీరు రెండింటిని కొంచెం డిఫరెంట్ గా చదువుకోవాలి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఒకే విధంగా చదువుకోవచ్చు, బట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫిజిక్స్ లో టోటల్ 14 చాప్టర్స్ ఉన్నాయి, ఇంకా మ్యాథ్స్ లో కూడా 14 చాప్టర్స్ ఉన్నాయి. బట్ కెమిస్ట్రీలో టోటల్ 9 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి కెమిస్ట్రీని మీరు కొంచెం డిఫరెంట్ గా చదువుకోవాలి. బికాస్ మీరు ఫిజిక్స్ చదివిందంటే కెమిస్ట్రీ చదివితే మీరు మేబీ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఏదైనా సరే నేను మీకు చెప్తాను కాబట్టి డోంట్ వరీ. 10th క్లాస్ లో నన్ను నమ్మి నేను చెప్పిన చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాశారు కదా, ఇప్పుడు కూడా మీరు నన్ను అలాగే నమ్మచ్చు. నేనేం మారలేదు, ఐఎమ్ ఆల్వేస్ యువర్ బెస్టీ. గోయింగ్ బ్యాక్ టు ద వీడియో, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మూడు కూడా సెక్షన్ A and B లో అస్సలు చాయిస్ ఉండదు అనమాట. సో మీరు ఈ రెండు కూడా కొంచెం బాగా చదువుకోవాలి. టెక్స్ట్ బుక్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చదువుకోవాలి. అయినా సరే నేను మీకు చెప్తాను కానీ మీరు బాగా చదువుకోవాలి. బికాస్ ఎక్కువగా మార్క్స్ ఇందులోనే నాకైతే పోయాయి, ఇంకా నా ఫ్రెండ్స్ కి కూడా, సీనియర్స్ ఎవరిని అడిగినా సరే వాళ్ళు అదే చెప్పారు, మీరు ఎక్కువగా సెక్షన్ A and B ఇగ్నోర్ చేస్తారు. డోంట్ డూ దాట్. బికాస్ 4 marks and 8 marks ఎక్కువగా చదువుతూనే ఉంటాం, మనకి తెలిసిన విషయం. అయినా సరే 1 mark and 2 marks కూడా కాన్సన్ట్రేషన్ పెట్టండి, బికాస్ అవే ఎక్కువగా స్కోరింగ్ కూడా చేయొచ్చని చెప్పారు. కాబట్టి మీరు ఈ 1 mark and 2 marks బాగా చదువుకోండి బ్రదర్. ఎంపీసీ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? మ్యాథమెటిక్స్. సో మనం ఫస్ట్ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మ్యాథ్స్ లో ఫస్ట్ చాప్టర్ సెట్స్. ఇందులో టోటల్ వెయిటేజ్ ఎంత అంటే మనకి 7 marks అనమాట. ఇందులో 8 marks అయితే అస్సలు రాదు కాబట్టి ఓన్లీ 1 mark, 2 mark and 4 marks ఈచ్ 1 వస్తుంది. సో టోటల్ గా 7 marks. సెట్స్ లో మీరు 8 marks ఏదైనా సరే ఫస్ట్ అయితే ఇగ్నోర్ చేసేయండి. మీకు ఒకవేళ ఎక్కువ టైం ఉండి నేను చదువుతాను అయినా సరే అంటే మీరు చదువుకోవచ్చు. చాప్టర్ 2 లో అయితే టోటల్ వెయిటేజ్ 15 marks అనమాట. ఇందులో అన్ని వస్తాయి, 8 marks, 4 marks, 2 marks and 1 marks అన్ని కూడా వస్తాయి. ఈచ్ 1 వస్తుంది కాబట్టి మీరు ఈ చాప్టర్ లో అన్ని చేయాల్సిందే. ఇంకా ఈ చాప్టర్ చాలా ఈజీ కూడా, అంత కష్టమైతే ఏం కాదు. అండ్ చాప్టర్ 3కి వచ్చేస్తే ఇది ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఇందులో టోటల్ గా వెయిటేజ్ ఏంటంటే 11 marks. ఇందులో 4 marks రాదు, బట్ 8 marks, 2 marks and 1 mark వస్తుంది. చాప్టర్ 4 కూడా సేమ్ సెట్స్ లాగే 8 marks రాదనమాట, 1 mark, 2 mark and 4 marks వస్తుంది. సో ఈ చాప్టర్ లో ఉన్న 8 marks మీరు ఇగ్నోర్ చేసేయచ్చు ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ చాప్టర్ 5 లో అయితే ఓన్లీ 4 marks క్వశ్చన్ వస్తుంది. 1 mark, 2 mark and 8 marks మీరు ఇందులో నుంచి ఇగ్నోర్ చేసేయచ్చు. ఫస్ట్ మీరు ఈ వెయిటేజ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా చదువుకోండి. అంటే మీకు అర్థమవుతుంది కదా, ఈ చాప్టర్ నుంచి 8 marks వస్తాయంటే అదే చదవండి, రిమైనింగ్ కూడా చదివేకండి. ఈ చాప్టర్ నుంచి 1 mark, 2 mark, 4 mark వస్తుంది అంటే మీరు 8 marks ఇంకా ఆ చాప్టర్ నుంచి అయితే చదవవసరం లేదు. అయినా సరే నేను చదువుకుంటా అంటే మీరు చదువుకోవచ్చు, కానీ ఫస్ట్ వెయిటేజ్ ఏదైతే ఎక్కువ ఉందో ఈ చాప్టర్ నుంచి అదే వస్తుంది అనుకుంటే అదే ఫస్ట్ చదవండి. తర్వాత మీకు ఇంకా టైం ఉంటే మిగిలిన కూడా చేసుకోండి. చాప్టర్ 6 అండ్ చాప్టర్ 7 ఈ రెండు కూడా సేమ్ సెట్స్ లానే. అంటే ఈ చాప్టర్ నుంచి మన పేపర్ లో 7 marks వస్తుంది అనమాట. 1 mark ఒకటి, 2 mark ఒకటి, 4 marks ఒకటి, ఇలాగా ఈ మూడు అంటే ఈ చాప్టర్ నుంచి ఈ 3, ఆ చాప్టర్ నుంచి ఆ 3, ఇలాగా చాప్టర్ 6 అండ్ చాప్టర్ 7 లో సెట్స్ లాగే వస్తుంది. చాప్టర్ 8 లో అయితే 1 mark ఒకటి, ఇంకా 8 mark ఒకటి క్వశ్చన్ వస్తుంది కాబట్టి టోటల్ గా 9 marks మాట దీని వెయిటేజ్ అయితే. సో మీరు ఈ 8 marks ఇంకా ఈ 1 mark చూసుకోండి. 2 marks ఇంకా 4 marks ఇప్పటికైతే ఇగ్నోర్ చేసేయండి. బెస్టీ, ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను చెప్పాను కదా, నేను మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటా. నేను మీకు 10th క్లాస్ లో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటా. అండ్ ఇఫ్ యు ఆర్ ట్రూ ఫ్రెండ్ అండ్ యూ రియలీ కేర్ అబౌట్ యువర్ ఫ్రెండ్,
నా వీడియో దానికి షేర్ చేయండి ఆర్ మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి సో దట్ ఇది దానికి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటది. చాప్టర్ 9 ఇంకా చాప్టర్ 14 అంటే స్ట్రైట్ లైన్స్ ఇంకా ప్రాబిలిటీ నుంచి 1 మార్క్ ఒకటి, 4 మార్క్ ఒకటి, ఇంకా 8 మార్క్ ఒకటి వస్తుంది అనమాట. సో ఈ చాప్టర్ కి వెయిటేజ్ ఏంటంటే 9 మార్క్స్. చాప్టర్ 10 ఇంకా చాప్టర్ 12 ఈ రెండు కూడా అన్ని చదువుకోవాలన్నమాట. బికాస్ 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్ అన్ని వస్తాయి ఇందులోంచి. అండ్ దీని టోటల్ వెయిటేజ్ ఏంటంటే 15 మార్క్స్. అంటే చాప్టర్ 10 కి 15 మార్క్స్, ఇంకా చాప్టర్ 12 కి 15 మార్క్స్, అంటే టోటల్ గా 30 మార్క్స్. చాప్టర్ 11 నుంచి అంటే ఇంట్రొడక్షన్ టు 3D జామెట్రీ నుంచి ఓన్లీ 1 మార్క్ ఇంకా 2 మార్క్స్ వస్తాయి కాబట్టి, అంటే ఈచ్ 1 వస్తుంది కాబట్టి టోటల్ వెయిటేజ్ 3 మార్క్స్. చాప్టర్ 13 స్టాటిస్టిక్స్ నుంచి 2 మార్క్స్ ఒకటి, ఇంకా 8 మార్క్స్ ఒకటి వస్తుంది. అంటే టోటల్ దీని వెయిటేజ్ 10 మార్క్స్. ఇంకా స్టాటిస్టిక్స్ మనం కష్టం అనుకోవచ్చు కానీ మన 10th నుంచి ఏముంటుందో మోస్ట్లీ దానికి కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీయే. మీన్, మీడియన్ అదే కదా ఉంటది. సో మీరు ఆ టైప్ లోనే చేసేయచ్చు. అండ్ దీంతో అయితే మ్యాథ్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిజిక్స్ లోకి వెళ్దాం. ఫిజిక్స్ కూడా సేమ్ మ్యాథ్స్ లానే టోటల్ 14 చాప్టర్స్. బట్ డిఫరెన్స్ ఏంటంటే మ్యాథ్స్ 100 మార్క్స్ కి అయితే ఫిజిక్స్ 85 మార్క్స్ కి. ఫిజిక్స్ లో 1 మార్క్స్ గురించి వస్తే మనం ఎక్కడి నుంచి ఏదిస్తారో చెప్పలేమన్నమాట. ఏ చాప్టర్ నుంచి అని ఇవ్వచ్చు. సో మీరు బాగా చూసుకోండి. టెక్స్ట్ బుక్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదవాలి, ఇంకా బిట్స్ చదవాలి, ఇంకా కొన్ని లాంగ్ ఆన్సర్స్ లో చిన్న చిన్న ఫార్ములాస్ లాంటివి ఏమైనా ఉంటాయి కదా అవి కూడా చదవాలి. ఇంకా ఫిజిక్స్ లో ఇవైతే టోటల్ 9 ఇస్తారు. సో 9 into 1 మనకి టోటల్ 9 మార్క్స్ వస్తుంది. ఇప్పుడు ఫిజిక్స్ లో సెక్షన్ బి లో 2 మార్క్స్ క్వశ్చన్ అయితే టోటల్ 14 ఇస్తారనమాట. అంటే ఈ చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తారు. ఈ చాప్టర్ లో 2 మార్క్స్ బోల్డ్ ఉంటాయి. అయినా సరే మనం అందులో ఏంటొస్తుందో అస్సలు చెప్పలేం కాబట్టి బాగా చదువుకోవాలి. మేబీ ఇక్కడే మార్క్స్ కూడా పోవచ్చు. అండ్ దిస్ ఇస్ సో స్కేరీ, రైట్? 1 మార్క్, 2 మార్క్స్ అయిపోయి మనం 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ చూద్దాము. చాప్టర్ 1 యూనిట్స్ అండ్ డెరివేషన్స్ నుంచి అయితే ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి అది ఓన్లీ మీరు అవే చదువుకోవచ్చు. అంటే మేబీ మోస్ట్లీ డైమెన్షనల్ ఫార్ములా అవే అడుగుతారు ఆ చాప్టర్ నుంచి. అండ్ చాప్టర్ 2, 3 and 4 లో అయితే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. సో అంటే ఈచ్ చాప్టర్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో టోటల్ గా ఈచ్ చాప్టర్ వెయిటేజ్ ఏంటి 6 మార్క్స్. కానీ మూడింటికి కలిపి చూస్తే టోటల్ వెయిటేజ్ 18 మార్క్స్. చాప్టర్ 5 and 6 లో వెయిటేజ్ ఏంటంటే ఈచ్ చాప్టర్ కి 10 మార్క్స్ అనమాట. అండ్ చాప్టర్ 5 లో అయితే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. బట్ చాప్టర్ 6 లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ రెండు వస్తాయి. సో మీరు ఇవన్నీ కూడా కొంచెం బాగా చదువుకోవాలి. బికాస్ ఏది ఎక్కడి నుంచి ఇస్తారో తెలీదు. బికాస్ చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. అయినా సరే డోంట్ వరీ, బికాస్ మనం అందరూ కలిసి చదువుకుంటే ఈజీగా ఉంటది. చాప్టర్ 7, 8 and 9 లో అయితే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇస్తారు. సో ఈ చాప్టర్ కి వెయిటేజ్ 6 మార్క్స్. మూడికి కలిపితే టోటల్ 18 మార్క్స్. చాప్టర్ 10 లో ఒక క్వశ్చన్ 2 మార్క్స్ వస్తుంది అండ్ 2 క్వశ్చన్స్ 4 మార్క్స్ వస్తుంది. అండ్ చాప్టర్ 11 లో 1 క్వశ్చన్ 2 మార్క్స్ ది అండ్ 1 క్వశ్చన్ 8 మార్క్స్ ది. చాప్టర్ 12 లో 1 క్వశ్చన్ 2 మార్క్స్ ది అండ్ 1 క్వశ్చన్ 4 మార్క్స్ ది. చాప్టర్ 13 లో 1 క్వశ్చన్ 2 మార్క్స్ ది అండ్ 1 క్వశ్చన్ 8 మార్క్స్ ది వస్తుంది. అండ్ చాప్టర్ 14 లో 1 క్వశ్చన్ 2 మార్క్స్ ది అండ్ 1 క్వశ్చన్ 4 మార్క్స్ ది వస్తుంది. దీంతో మనం ఏం చెప్తామంటే 8 మార్క్స్ క్వశ్చన్ ఓన్లీ 3 చాప్టర్ నుంచే వస్తుంది అనమాట. అంటే చాప్టర్ 5 వర్క్, ఎనర్జీ అండ్ పవర్ నుంచి ఒకటి, చాప్టర్ 11 థర్మోడైనామిక్స్ నుంచి ఒకటి అండ్ చాప్టర్ 13 ఆసిలేషన్స్ నుంచి ఒకటి వస్తుంది. సో ఈ మూడిట్లో మీరు 2 చాప్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి అందులో ఎక్కువగా చదువుకొని 1 చాప్టర్ ని ఇగ్నోర్ చేయొచ్చు. బట్ మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి అన్ని కూడా చదువుకోవడం కరెక్ట్. కానీ ఫస్ట్ ఈ 2 చాప్టర్స్ బాగా చదివి ఇంకోటి తర్వాత టైం ఉన్నప్పుడు చదువుకోండి. దీంతో అయితే ఫిజిక్స్ డన్. ఇప్పుడు మనం కెమిస్ట్రీలోకి వెళ్దాం. కెమిస్ట్రీలో టోటల్ 9 చాప్టర్స్ ఉన్నాయి. అన్లైక్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, ఎందుకంటే అట్లా ఈచ్ 14 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి. బట్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాస్ కంపారిటివ్లీ చాలా తక్కువ ఉన్నాయి. అయినా సరే మనం ఇగ్నోర్ చేయకుండా అన్ని కూడా చదువుకోవాలి. చాప్టర్ 1 and 8 కి అయితే కంపారిటివ్లీ లెస్ వెయిటేజ్ ఉందన్నమాట. టోటల్ గా ఎంతంటే 9 మార్క్స్ వస్తాయి. ఇంకా ఈ చాప్టర్స్ నుంచి 1 మార్క్ ది ఒక క్వశ్చన్, 2 మార్క్స్ ది 2 క్వశ్చన్స్, ఇంకా 4 మార్క్స్ ది ఒక క్వశ్చన్ వస్తుంది. చాప్టర్ 2 నుంచి అయితే 1 మార్క్ ది ఒక క్వశ్చన్, 2 మార్క్స్ ది 2 క్వశ్చన్స్, 4 మార్క్స్ ది 1 క్వశ్చన్ అండ్ 8 మార్క్స్ ది 1 క్వశ్చన్ వస్తుంది. చాప్టర్ 2 and 9 కి అయితే కంపారిటివ్లీ ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఎందుకంటే టోటల్ గా 17 మార్క్స్ వస్తాయి ఇందులోంచి. సో ఈ 2 చాప్టర్స్ ని కొంచెం బాగా చదువుకోండి బికాస్ స్కోరింగ్ చాప్టర్స్ ఇవి. చాప్టర్ 3 నుంచి అయితే 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్ అన్ని కూడా ఒక్కొక్కటి వస్తాయి అనమాట. సో టోటల్ గా 15 మార్క్స్. చాప్టర్ 4 లో అయితే 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ది 2, ఇంకా 4 మార్క్స్ ది 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ చాప్టర్ లో 8 మార్క్స్ అయితే అస్సలు రాదు కాబట్టి మీరు దాన్ని అందరికీ ఇగ్నోర్ చేసేయచ్చు. చాప్టర్ 5 అండ్ చాప్టర్ 6 నుంచి అయితే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్ 2 వస్తాయి. సో టోటల్ గా వెయిటేజ్ ఏంటంటే 11 మార్క్స్. అంటే ఈ చాప్టర్ కి టోటల్ వెయిటేజ్ 11 మార్క్స్. రెండింటి
అన్నిటికీ కలిపితే 22 మార్క్స్. చాప్టర్ 7 టోటల్ వెయిటేజ్ కూడా 7 అనమాట. ఇందులో 1 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి, ఇంకా 4 మార్క్ ఒకటి వస్తుంది. సో టోటల్ గా 7 మార్క్స్ టోటల్ వెయిటేజ్. దీన్ని బట్టి చూస్తే కెమిస్ట్రీలో ఎస్ఏ క్వశ్చన్స్ చాప్టర్ 2, 3 అండ్ 9 నుంచే వస్తాయి. మీరు ఇదే బాగా చదువుకోండి, అసలు స్ట్రెస్ పెట్టుకోకండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏ చాప్టర్ అయినా, ఏ టాపిక్ అయినా, ఏదైనా సరే కామెంట్ చేయండి, నేను ఫస్ట్ షూర్ గా రెస్పాండ్ అవుతాను. అండ్ మీరు ఇంకా నా వీడియో చూసి, అంటే నా వీడియో ఒక 7 to 12 minutes లోనే ఉంటది, అది చూసి మీరు చదువుకుంటే మీకు ఈజీగా గుడ్ మార్క్స్ అయితే వస్తాయి. బికాస్ మనకి పబ్లిక్ ఎగ్జామ్ కి ఇంకా చాలా తక్కువ రోజులే ఉన్నాయి. బికాస్ 6 months ఇస్ అ వెరీ స్మాల్ గ్యాప్. ఇంకా ఈ మధ్యలో మనకి బాగోకపోవచ్చు, ఏదైనా హాలిడే పెట్టచ్చు, ఏదైనా క్లాస్ మిస్ అవ్వచ్చు, ఏదైనా అవుతుంది. కాబట్టి మనం ఈచ్ అండ్ ఎవ్రీ డే కూడా చదువుకుందాం. అంటే నా వీడియో ఒక యావరేజ్ గా 10 minutes ఉంటుంది, దాంతో అయితే మీరు ఒక 30 minutes or 1 hour చదువుకుంటే చాలు, ఇంకా మీరు టాపర్ అయిపోవచ్చు, ఇంకా భయం కూడా పడాల్సిన లేదు. బెస్సీ యాజ్ అ ఫ్రెండ్ గా చెప్తున్నా, ఇంకా మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, అంటే ఫెబ్ ఎండింగ్ లో అయినా, మార్చ్ స్టార్టింగ్ లో అయినా ఎప్పుడైనా పబ్లిక్ పెట్టచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఈ ఇంటర్ ఐపీఏ కాదు కదా, ఎంసెట్ ఇంకా అదర్ ఎగ్జామ్స్ కోసం కూడా ప్రిపేర్ అవుతాము. అది సెకండ్ ఇయర్లే అయినా సరే మనం ఇప్పటి నుంచి దాని కోసం వర్కింగ్ చేయాలి. అందుకే చెప్తున్నా, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ డే చదువుకుంటే అసలు మీరు ఏం భయపడాల్సిన లేదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, లైక్ చేయండి. అండ్ మీకు గనక ఇలాంటి స్టడీ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.